దేవుడు వివాహ బంధం అని పవిత్రంగా ఏర్పరిస్తే, అది పరిశుద్ధమైంది అని దేవుడు ఏర్పరిస్తే, ఈరోజు వివాహ బంధం ఏమైపోతుంది చెప్పండి? పెళ్లి కాకముందు అమ్మాయిల అబ్బాయిలు చెడిపోతున్నారు, పెళ్ళి అయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలు కలిగి జీవిస్తున్నారు దేవుని పిల్లలు. ఎంత బాధ ఉంది చెప్పండి. ఈ దేహం ఎవరిది? దేవుడిది. స్త్రీకి చెప్పిన మాట్లాడి దేవుడు అంటే, ఇదిగో నీ భర్తకే నీ దేహంపై అధికారం, పరపురుషుడు ఆలోచన నీకు రాకూడదు. నీ భార్యకే నీ దేహంపై అధికారం, పరస్త్రీ ఆలోచన నీకు రాకూడదు అని పెడితే, ఈరోజు భార్య ఉండగా పొరుగువారి భార్యలు పరస్త్రీలతో తిరిగేటో పురుషులు ఎంతమంది? భర్త ఉండగా పరస్త్రీలని, ఇదిగో భర్త ఉండగా పరపురుషుడితో, ఇదిగో భర్తకి వ్యతిరేకంగా రెండో వ్యక్తికి చోటు ఇచ్చి ఇష్టలవిడికి తిరిగే స్త్రీలు ఎంతమంది చెప్పండి? వాళ్ళ దేవుడు ఊరుకుంటాడు చెప్పండి? ఈ దేహము పాపిష్టి పనుల కొరకు ఉపయోగిస్తే వారికి ఇచ్చిన అవయవాలు రేపు దేవుడు చిత్రహింసకి గురి చేయడా చెప్పండి? ఏ అవయవాలు అయితే దుర్నీతి పనుల కొరకు ఉపయోగిస్తున్నారో అదే అవయవాలు రేపు చిత్రహింస అయిపోతాయి. రేపు ఇదిగో నరకములో వాళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదు, కాలిపోతాయి, భయంకరమైన వేదన పొందుతారు. ఒక్కసారి ఆలోచించండి పిల్లలారా. దేవుడు అక్రమ సంబంధాలకు క్షమాపణ లేదన్నాడు. దేవుడు రాయించిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సహోదరులారా, జార స్త్రీ వల్ల పడిపోకు. సహోదరులారా, నీ భర్తకు ద్రోహం చేసేలా పరపురుషుడి వైపు చూడకు. తర్వాత మీరు ఎంత ఏడ్చిన ఫలితాలు ఉండవు. ఇదిగో ఎంతోమంది భర్తలకు ద్రోహం చేస్తున్నారు, అక్రమ సంబంధం కలిగి భర్తలను చంపేస్తున్నారు, అక్రమ సంబంధాలు కలిగి కుటుంబాలు విడిచిపెట్టి ఇదిగో ఏరే ఒడితో వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళకు వచ్చిన కష్టాలు, బాధలు, నరక వేతన అంతా ఇంత కాదు. ఒక ఊర్లో జరిగింది. నిజంగా భర్తకు ద్రోహం చేసింది, మరొక పురుషుడితో అక్రమ సంబంధం కలిగి ఉంది. భర్త దగ్గర కవర్ చేస్తుంది, భర్త దగ్గర ఏం ఎరగనట్ట, ఏ తప్పు ఎరగనట్ట, భర్తకి లోబున్నట్టు. ఒక్కసారిగా అమ్మ ప్రైవేట్ పార్ట్ కాడ ఒక పుండు పుట్టింది. ఆ పుండు రాత్రి మొగుళ్ళు నొప్పితో మంటతో నిద్రలేక వేదనపుతో డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇచ్చాడు, బాగా చివరికి టెస్ట్ చేసిన తర్వాత ప్రైవేట్ పార్ట్కి క్యాన్సర్ వచ్చింది. చూడండి పిల్లలు, బ్లడ్ క్యాన్సర్ అన్నాం, బ్రెయిన్ క్యాన్సర్ అన్నాం, ప్రైవేట్ పార్ట్ క్యాన్సర్ అంటే అది లోపల అవన్నీ లోపల తినేసుకుంటూ వెళ్ళినప్పుడు నిజంగా 2 నెలలు రాత్రి పగులు నిద్ర లేకుండా మంటక వేదనకి ఏడుస్తూ మిలమిల్లాడుతూ తనకలాడుతూ చచ్చిపోయింది. చూసావా, అక్రమ సంబంధం కలిగిన స్త్రీకి దేవుడు ఎలాంటి వేదన పుట్టించాడో, ఎలాంటి శిక్ష విధించాడో. ఇప్పుడు చచ్చిపోయినా ఆమె ఇప్పుడు ఎక్కడికి నరకంలో కాలిపోతుంది. తప్పు చేసిన వాడికి శిక్షలు భూమి మీద భయంకరంగా ఉంటే చచ్చిపోయిన తర్వాత కూడా భయంకరంగా ఉండేది. దేవుడు వారిని విడిచిపెట్టడు. పాపం చేసే వారిని ఇదిగో బ్రతుకుండగా ఆయన శిక్షలు భయంకరంగా ఉంటాయి, చనిపోయిన తర్వాత కూడా ఆయన శిక్షలు భయంకరంగా ఉంటాయి. కనుక పాపానికి చోటు ఈ కండు పిల్లలు, ఈ కండమ్మ. దేవుడు నీతికి ఇదిగో నీ పిల్లలు బాగుండాలి, నీ భర్త బాగుండాలంటే పరపురుషుడికి చోటీకమ్మా. నీ భర్తే గుర్తుకు రావాలమ్మా ప్రతి క్షణం. పరపురుషుడి వైపు నీ చూపు వెళ్ళకూడదమ్మా, నీ హృదయం వెళ్ళకూడదమ్మా. తర్వాత నువ్వు నాశనం అయిపోతావు. నీ కుటుంబం ఉండాలంటే నీ భార్య పిల్లలు తప్ప పరస్త్రీకి చోటిద్దు, పొరుగు వారి భార్యని ఆశించద్దు. సహోదరులారా, జాగ్రత్త, ఆయన శిక్షలు భయంకరంగా ఉంటాయి. దేవుడు తలుచుకున్నాడా, దేవుడు నీ చేడిచిపెట్టాడా, దేవుడే నీ మీద కోపడ్డా, జీవితం నాశనం అయిపోతాయి, మీ పిల్లలు అనాథలు అయిపోతారు. ఇదిగో అక్రమ సంబంధాల వల్ల రాజులే కుప్పకూలిపోయి, రాజుల కుటుంబాలు నాశనం అయిపోయాయి. అక్రమ సంబంధాల వల్ల ప్రపంచాల్లో ఇప్పటికి ఎంతోమంది జీవితాలు నాశనం, ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కనుక అక్రమ సంబంధాలకి భార్య అయిన భర్త అయిన చోటిస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మరి మీ కుటుంబం బాగుండాలంటే భర్తే తప్ప రెండో వ్యక్తికి చోటీగండి సహోదరులు, భార్య తప్ప రెండో వ్యక్తికి చోటీగు సహోదరులు. ఎందుకంటే మీ కుటుంబం బాగుండాలి, మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, దేవుడు కాపుదల ఉండాలి, దేవుడు కృప ఉండాలి, దేవుడు నడిపింపు ఉండాలి, దేవుడు ప్రేమ ఉండాలి. దేవుడు తన రాజ్యం తీసుకెళ్ళేంతవరకు దేవుడు మిమ్మల్ని భూమి మీద పోషించాలి, మీ మార్గం సరళం చేయాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి, మిమ్మల్ని నిలబెట్టాలి, తన రాజ్యానికి వారసులు చేయాలంటే పాపానికి చోటీగండి పిల్లలు. పాపం వల్ల ఎప్పుడు కూడా దేవుడు తోడుండడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, పాపం వల్ల వచ్చేదేంటి నాశనం, పాపం వల్ల వచ్చేదేంటి కీడు, పాపం వల్ల వచ్చేదేంటి ఇదిగో సర్వనాశనం, జీవితాల పతనం. కనుక పవిత్రంగా ఉంటే కృపాక్షేమములు మన వెంట వస్తాయి, ప్రభు తోడు మన వెంట వచ్చింది. ఇదిగో తండ్రి మనకు చివరి వరకు మనకు తోడుండి శ్రమల్లో కష్టాల్లో కూడా విజయం ఇస్తాడు. నీతిగా వచ్చేటప్పుడు ఏ శ్రమైన దేవుడు మన తోడు విజయం ఇస్తాడు. పాపం చేస్తే కీడులో పడతారు, నశించిపోతారు. కనుక పాపాన్ని చూటీయకుండా పవిత్రంగా ఉండి దేవుడి వల్ల మేలు తెచ్చుకోండి, పరలోకల స్థలం తెచ్చుకోండి. పిల్లలు పరలోకల స్థలం తెచ్చుకోండి.